హలో అండి, అందరికీ ఎలా ఉన్నారు? నేను మీ సీతక్కనండి. అన్నిటికంటే నాకు చాలా ఇష్టమైన పప్పు టమాటా పప్పు కూరండి. ఇందులో టమాటాలు జ్యూసీగా ఉంటే టమాటా పప్పు చాలా బాగా కుదురుతుంది. నూనె వేడెక్కిన తర్వాత ఆవాలు జీలకర్ర వేసి చిటపట్లాడించండి. దానిలోనే ఎండుమిరపకాయ ముక్కలు వేసి సువాసన వచ్చే వరకు వేయించండి. ఇందులో కొంచెం దంచిన వెల్లుల్లిపాయలు వేసుకుంటే టమాటా పప్పు చాలా బాగుంటుంది. టమాటా పప్పుకి అసలు చాలా ఇంపార్టెంట్ కూడా. ఇవి లైట్గా రంగు రానిచ్చి దాంట్లో ఉల్లిపాయ ముక్కలు వేసుకుని కొంచెం పసుపు వేసుకుని కరివేపాకుని తుంపి వేసుకుని లైట్గా వేయించుకోండి. ఈ ఉల్లిపాయలని కలర్ రానివ్వక్కర్లేదండి, కొంచెం వేగితే చాలు. ఇందులో కొంచెం ఇంగువ కూడా వేసుకోండి, టేస్ట్ చాలా చాలా బాగుంటుంది. ఇందులో టమాటా ముక్కలు వేసుకుని టమాటా పప్పుని కొంతమంది పచ్చిమిరపకాయలతో కూడా చేసుకుంటారండి, కానీ ఇందులో కారం వేసుకుంటే చాలా బాగుంటుంది. కారం వేసిన తర్వాత కొంచెంసేపు కుక్ అవ్వనియండి. టమాటాలోని నీళ్లు బయటికి రావాలి, టమాటాలు కొంచెం కుక్ అవ్వాలన్నమాట. దీంట్లో కొంచెం నీళ్లు పోసుకుని, అదే టమాటాలు జ్యూసీగా ఉంటే నీళ్ళు ఏం అవసరం లేదండి. టమాటాలు అయితే కొంచెం బాగా సాఫ్ట్గా అవ్వాలండి. కొంచెం బాగా సాఫ్ట్గా అవ్వాలండి. ఇందులో దాంట్లో తగినంత పప్పు, అంటే టమాటా ముక్కలు ఎంత ఉందో పప్పు క్వాంటిటీ కూడా అంతే ఉండాలి. రెండు ఈక్వల్గా వేసుకుంటే టమాటా పప్పు చాలా సూపర్గా ఉంటుందండి. ఈ టమాటా పప్పుతో పాటు తోటకూర వడలు కరకరలాడేలా ఉంటే ఎలా ఉంటాయి? ఇప్పుడు ఎలా చేద్దామో చూద్దామా? ఇంట్లో ఆకుకూర ఎక్కువగా వాడుకోవాలండి. తోటకూరను చాలా సన్నగా ఫైన్గా కట్ చేసుకోండి. గిన్నెలో సన్నగా తరిగిన ఉల్లిపాయ ముక్కలు, కరివేపాకు, అల్లం ముక్కలు, పచ్చిమిరపకాయలు, వెల్లుల్లి, కొత్తిమీర తరుగు, కొంచెం జీలకర్ర, కొంచెం పసుపు, తగినంత ఉప్పు, కొంచెం కారం వేసుకుని బాగా కలుపుకోవాలండి. అవన్నీ బాగా ముక్కలన్నీ కలిసిపోవాలన్నమాట. ఇలా బాగా మిక్స్ చేసుకున్న తర్వాత సన్నగా తరిగిన మన తోటకూర ఉంది కదా, దాన్ని కూడా దానిలో వేసుకుని ఆ ఉల్లిపాయలో ఉన్న తేమతోనే ఈ తోటకూరను కూడా బాగా మిక్స్ చేసుకోవాలండి. చూడండి ఎంత బాగా కలుపుతున్నాను, అలా కలపాలన్నమాట. ఇప్పుడు దాంట్లో కొంచెంగా శనగపిండి వేసుకుని, దీంట్లో అసలు నీళ్లు వాడకూడదండి. ఆ తేమతోనే ఆ శనగపిండి ఎంత అవసరమో, అంటే మనకి వడకి చేయడానికి ఎంత అవసరమో అంత క్వాంటిటీ మాత్రమే వేసుకోవాలి. ఇప్పుడు చిన్న ఉండని తీసుకుని వడలాగా సన్నగా ఒత్తుకోండి. ఎంత పలచగా ఉంటే అంత కరకరలాడుతుంది, అంత టేస్ట్ ఉంటుంది. ఇలా చక్కగా రౌండ్గా చేసుకుని మధ్యలో రంధ్రం పెట్టండి, మర్చిపోవద్దండి. మధ్యలో రంధ్రం పెడితే చక్కగా ఉడుకుతుంది ఆయిల్లో. చూడండి ఒకసారి ఆయిల్ వేడైందేమో చూసి చెక్ చేసుకుని మనం చేసిన వడని ఆయిల్లో స్లోగా వేసుకోవాలండి. ఇప్పుడు మనం స్టవ్ని సిమ్లో పెట్టుకుని స్లో మంట పైన నిదానంగా వడని వేయించుకోవాలన్నమాట. ఇలా మనకి ఎన్ని కావాలంటే వడలు అన్ని చేసుకోవచ్చండి. కానీ ఇలాంటి వడలు, ఇలా తోటకూర వడలు ఒకసారి ఇంట్లో ట్రై చేసి చూడండి, మళ్ళీ చేసుకుని తినాలనిపిస్తుంది. ఈ వడలు మంచి రంగు వచ్చే వరకు స్లో ఫ్లేమ్ మీద చక్కగా వేయించుకోవాలి. ఈ వడలు అన్నంతో తిన్నా, పెరుగన్నంతో తిన్నా, సాంబార్ రైస్తో అయినా, రసం రైస్తోనైనా, పప్పు అన్నంతోనైనా సూపర్గా ఉంటాయండి. పిల్లలు ఎప్పుడైనా స్నాక్స్ అడిగారనుకోండి, ఈ వడలు చేసేయండి, ఎంజాయ్ చేస్తారండి. వేడివేడి అన్నం, టమాటా పప్పు, నెయ్యి, వడలు, ఇంకేం కావాలండి? ఏం ఫ్రెండ్స్, నా టమాటా పప్పు
తోటకూర వడలు నచ్చితే గనక ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, మరియు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మరి.